హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. తర్వాత వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపించాను. నేను ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తానన్నమాట క్లాత్ ఎలా ఉంది ఏంటనేది. చూసి దాన్ని బట్టి నేను ఐరన్ చేసుకోవాలా లేదంటే మిషన్ మీద కుట్టుకోవాలని చూస్తాను. మోస్ట్లీ 90% అయితే ఇలాగా గమ్ పెట్టి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడుతున్నాయండి. సో దానికోసం మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అతుకులు వేసుకుంటేనే బెస్ట్ ఇప్పుడు వేసుకునే కన్నా. అయితే ఇక్కడ చూడండి, నాకు క్రాస్ కటింగ్ కదా, క్రాస్గానే వేసుకోవాలి. అసలు ఎటు వేసుకోవాలి ఏంటో కూడా తెలియట్లేదు. మొత్తం మీద సెట్ చేశాను. చాలా అంటే చాలా మెత్తగా ఉందండి ఒరిజినల్ క్లాత్. అసలు ఎంత మెత్తగా ఉందంటే మనం ఎంత బాగా కుట్టినా కూడా చూడడానికి అంత లుక్ రాదనమాట. వేసుకుంటే ఉంటుంది కానీ, ఎందుకంటే బాడీకి ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. కుట్టేటప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరకలు పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది అసలే ప్లెయిన్ క్లాత్ కదా, బాగా కనిపించేస్తుంది. ఇలా వీడియో చూస్తున్నారు చూసారా, కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టి దేని దానికి సపరేట్గా ఐరన్ చేస్తున్నాను. కొంచెం కొంచెం పెట్టుకుని అప్పుడు మరకలు పడవన్నమాట. సో మీకు మరకలు పడుతున్నాయి అంటే ఇదే రీజన్. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వకపోతే మీకు మరకలు ఖచ్చితంగా కనబడతాయి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.